హైదరాబాద్ మియాపూర్ ప్రభుత్వ స్థలంలో నెలకొన్న ఉద్రిక్తతకు తెరపడింది. ఆక్రమణకు వచ్చిన ప్రజలను పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. ఇవాళ హెచ్ఎండిఏ అధికారులతో కలిసి సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. మళ్లీ ప్రభుత్వ స్థలంలోకి ప్రజలు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమాలోచనలు జరిపారు. మియాపూర్ ప్రభుత్వ భూములపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. స్థానికంగా నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా ఈ నెల 29 అర్ధరాత్రి వరకు 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు సిపి అవినాష్ మహంతి వెల్లడించారు. బయట నుంచి వేరే జిల్లాల నుంచి కూడా వచ్చారు. సో అది కూడా రాకూడదని చెప్తున్నాం. ఇలాంటి ల్యాండ్ ఉంది, ఇలాగొచ్చి కబ్జా చేసుకోవచ్చు, అలాంటి చేసిన వాళ్ళ మీద మేము కేసు కూడా కట్టాము. 19th నుంచి ఇక్కడ నంబర్స్లో గ్యాదర్ అవుతున్నారు. హెచ్ఎండిఏ నుంచి వాళ్ళకి అండ్ ఐ థింక్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి చెప్పడం జరిగింది దట్ వాళ్ళకి ఏమైనా ఉంటే వాళ్ళు ప్రాపర్ విధంగా రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ ల్యాండ్ హెచ్ఎండిఏ పొజిషన్లో ఉంది అండ్ దీనికి డిస్టర్బ్ చేయకూడదు, ఇక్కడ సిచ్యువేషన్ డిస్టర్బ్ చేయకూడదు. ఎలాగైనా ఎవరికైనా ఏమైనా రిక్వెస్ట్ కానీ ఏమైనా రిప్రజెంటేషన్ ఉంటే వాళ్ళు ప్రాపర్ పద్ధతిలో అది కన్సర్న్డ్ ఆఫీసర్స్కి ఇస్తే వాళ్ళకి దానికి ఎలా డిస్పోజ్ చేయాలి, ఏం చేయాలి, దాని మీద ఏం డిసిషన్ తీసుకోవాలి తీసుకుంటారు. కానీ నిన్న కొందరు వచ్చి ఇక్కడ చేయడం అండ్ ప్రాబ్లం చేయడం, దాంట్లో కొందరు ఎలిమెంట్స్ కొంచెం ఇక్కడ స్టోన్ పెల్టింగ్ చేయడం, వైలెన్స్కి పాల్పడడం చేశారు. సో కేసెస్ కూడా బుక్ అయినాయి. సో నిన్న కూడా ఫోర్స్ పెట్టాము, ఈరోజు కూడా డిఫరెంట్ అరౌండ్ ఈ స్థలం ఉండకూడదని చెప్పాము. మియాపూర్ చందానగర్ లిమిట్స్లో 5% మోర్ గ్యాదర్ కాకూడదు.